చాలాబ్రా చిచి రాత్రి మీ నాన్న కుక్కను తరిమినట్టు తరిమినా సిగ్గు లేకుండా కూర్చుని బూంది తింటున్నారే బయలుదేరండి. ఓ కూసో కూసో తర్వగారే వెళ్ళిపోతే కుక్కకి మనకి తేడా అంటే మనం మనుషులం. పెద్దవాళ్ళ తిట్లని దీవెనలుగా వాళ్ళ దెబ్బల్ని ఆశీర్వాదంగా తీసుకుని సర్దుకుపోవాలే కానీ పోనగానే పోతే మన పాత్రలో ఔచిత్యాలు దెబ్బతినావు. ఔచిత్యాలా అంటే ఏంటి నాన్నారు? ఏం లేదురా, మా నాన్న ఎన్ని తిట్టినా నేనున్నానే నిబ్బరంగా. అది ఓహో సిగ్గు ఎగ్గు లేకుండా పడుంటామా? నిన్న గుడి దగ్గర గాలి పడి ఎగరేస్తున్నాడు వెదవా, సిగ్గులేని వెదవా. సిగ్గులేని వెదవ ఎవరో ఆడియన్స్ కి బాగా తెలుసు. ఎలా మాట్లాడుతాడు చూడు వెదవా, ముదురు మాటలు వీడును. ఇంట్లోంచి బయటకు పంపంటే ఇంకా ఎక్కడ ఉన్నావరా? పోరా పోరా బయటికి. ఏంటి నా పొద్దున్న చోకులు నువ్వు కూర్చుని మాట్లాడుకుందాం. ఏ వెంకాయ్, ఏ వెంకాయ్, ఎవరొచ్చారో చూడవే. ఎవరొచ్చారో చూడాలా? నువ్వు మనిషి అయితే సిగ్గు సరం ఉంటే ఒకసారి బయటకు పంపడే పోవాలరా. పోరా బయటికి. సమ్ పీపుల్ కొంతమంది ఇలాంటి తిట్లకి తట్టుకోలేక కూడా వెళ్ళిపోతుంటారు తెలుసండి. ఆ పాత్రలు వేరు బాబు, వెళ్ళే సమస్యే లేదు. ఇంకేదన్నా ఒకటి చెప్పు బాబు. ఈ వ్యథోనే అమెరికా పద్ధతిలో ఇంట్లోంచి బయటకు పంపు. ఇక్కడే నిన్ను సెంటిమెంట్ పట్టుకుని పీకుతోంది. ఇల్లు ఊరు రాష్ట్రం దేశం అన్ని వదిలేసి ఒక విదేశీయుడి చేత నన్ను బయటకు తరివేయాలని చూస్తున్నావే తప్ప నువ్వు నన్ను మెడబెట్టుకుని బయటకు కట్టగలిగావా? లేదు. ఏం చేత? నువ్వు మనిషివి కాదు కాదు. అదే తండ్రి పాత్ర సెంటిమెంట్, దానికి వెళ్ళిపోయా నేను ఉండిపోయాను. కరెక్ట్. మీ అబ్బాయి గారి చాలా సెంటిమెంటల్ పాత్ర తాతగారు. మీరు ఇత్తడి రాగి వెండి ఎన్ని పాత్రలతో కలిపి కొట్టినా ఈ వోంట్ గో అవుట్, బయటికి వెళ్ళడు. కానీ ఎవరికోయా నా ఇంట్లో చుట్టాలని చేరి దయ్యంగా మారి నా కూతుర్ని వల్ల వేసుకున్నావు. నువ్వు పోవాలి బయట, ముందు పో బయటికి. అతను బయటకు వెళ్తే అతని వెనకాలే నేను వెళ్లాల్సి వస్తుంది. పిచ్చి పిచ్చిగా వాగామంటే చంపి పాత్రేస్తాను, జాగ్రత్త. ఒరే చంద్రం, ఇంతకాలానికి ఆ పిల్ల పెళ్లి ఒప్పుకుంది. దాని ఇష్ట ప్రకారమే బాబుతో పెళ్లి జరిపించి మనం అందరూ హాయిగా ఉండొచ్చు. నువ్వు కూడా ఇంట్లో ఉండొచ్చు. మీకు నాన్నకి ఆ నాగరాజు మీద ఉన్న కోపంతో నా కూతుర్ని అమెరికా సైడ్ మళ్లించారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, టీవీలో చెప్పినట్టు మేరా భారత్ మహాన్. ఈ దేశంలో నేనుండగా, నా దేహంలో ప్రాణం ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అమెరికా వాడితో పెళ్లి జరగనివ్వను. సారీ మామగారు, మీరు చెప్తుంది చూస్తుంటే ఇది ఇండియా అమెరికా ప్రాబ్లం లా ఉంది తప్ప మా ఇద్దరి మ్యారేజ్ అదే పెళ్లి ప్రాబ్లం లా లేదు. నిన్ను మాట్లాడుతానా? ఏమిట్రా నీ కూతుర్ని రాంబాబుకి ఇచ్చి చేయడానికి ఏమిటా నీ సమస్య? పొట్టవడక అసలు అతనికి ఏం తక్కువరా? అమితాబ్ బచ్చన్ అంత అందగాడు, సర్వేపల్లి రాధాకృష్ణ అంత చదువుకున్నవాడు, మోక్షకోట విశ్వేశ్వర తెలుగుదాంట్లో టాటా బిర్లా అంత ఆస్తి పాస్తులు ఉన్నాయా? పోనీ కిందగా ఆలోచిద్దాం. నా ఆస్తిలో సగమైనా ఉందా? అసలు నీకు పైసా ఆస్తన్నా ఉందా? అదే నాన్నలాగా నీకు కూడా కుళ్ళు జోకులేయటం. ఈ ఆస్తి అంతా నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తావే? పిక్క వేషాలు కూడా ఒక్క మొక్క చెప్పు. అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తావా? బయటికి వెళ్ళి గృహప్రవేశం చేస్తా. గృహప్రవేశాలు గుమ్మడికాయల దాకా ఎందుకు గాని, సరే నీ మాట ప్రకారమే నా మనసు చంపుకుని ఈ పెళ్లి జరిపిస్తాను. కానీ ఈ అమెరికా వాడు ఈ పల్లెటూరులో ఏం చేయగలడో చెప్పు. మామగారు ఏం చేయాలో చెప్పండి, చేస్తాను. చెప్పగానే చేయడానికి ఇదేం చపాతీ కాదు, వ్యవసాయం. పొలం పనులు చేయాలి. పొద్దున్నే లేవగానే లోట పాలు తాగడం కాదు, ఆ పాలు పితకాలి. ఆ పాలిచ్చే గేదెలకి మేత వేయాలి, పొలం దున్నాలి, విత్తులు నాటాలి, కలుపు తీయాలి, కాడి పట్టాలి. అబ్బబ్బబ్బబ్బ చాలా కష్టం బాబు, నీ వల్ల కాదు బాబు. నీది అమెరికా, మాది అరక, కుదరదు, వదిలేయి. అంకుల్, మీరు చెప్పినవన్నీ చేసి నంబర్ 1 రైతుగా నిరూపించుకుంటాను. ఆ తర్వాత సుందునిచ్చి పెళ్లి చేస్తారా? చెప్పు నాన్న, అప్పుడైనా ఒప్పుకుంటావా? చెప్పరా, మాట్లాడవే. కిలో రాయి మింగినట్టు అలా చూస్తావేరా? చెప్పు, నోరు విప్పండి. మీరందరూ కాస్త నోరు మూస్తారా? ఓ పని ఏవయ్యా, ఉత్తరాన్ని ఏటు కట్టిన మాకు 100 ఎకరాల బీడు భూమి ఉంది. రేపటి నుంచి అందులో వ్యవసాయం మొదలెట్టు. అక్కడ ఏం పండిస్తావో నేను చూస్తాను. బంగారం పండిస్తాడరా, చూద్దామా? చూద్దాం. ఏవయ్యా, ఛాలెంజ్. ఛాలెంజ్.